ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము శ్రీ లలితా సహస్రనామ భాష్యంలోని 121వ నామం గురించి మనము విందాము. లలితా సహస్రము మనం ప్రతి నామానికి కూడా అర్థం తెలుసుకుని చదివితే అత్యద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయని చెప్తూ ఉన్నారు పెద్దలు. అయితే 120 నామాలకి అర్థాలు విని ఉన్నాము. ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్లో అయితే ఇచ్చి ఉన్నారో మీరు అక్కడి నుంచి తప్పనిసరిగా వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఈ రోజున మనం 121వ నామం నుంచి 130వ నామం వరకు అయితే మనము విందాం. ముందుగా 121వ నామం అయితే విందాము. 121వ నామము భయాపహ. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భయాపహాయై నమః అని చెప్పాలి. భయ అంటే భయములను, అపహ అంటే పోగొట్టునది, జరిగే వాటికి భయపడకుండా చేసేది అని అర్థం. అంతేగాని మనం ఏం చేసినా మనం భయపడకుండా చేసేది అని అర్థం కాదు. అంటే కర్మఫలాలు జరుగుతూ ఉంటే మనసు చిక్కుకోకుండా చేసేది అని అర్థం. భయం గొలిపేటటువంటి భయపడాల్సినవి అయిన పనులు మనలో ఏ ప్రవృత్తి వలన మనం చేస్తామో ఆ ప్రవృత్తిని మనలో లేకుండా చేస్తుంది. అంటే భయపడాల్సిన అవసరం లేకుండా పనులనే మన చేత చేస్తుందన్నమాట. భయానికి దారితీసే దుష్ట సంకల్పాలు అనే చెట్టు యొక్క వేరు దగ్గరే కావాల్సిన సంస్కారం జరుగుతుంది. అంతేగాని దుష్ట సంకల్ప వృక్షం యొక్క మూలాలు అంటే వేర్లు పెరిగి కొమ్మలుగా విస్తరిస్తే ఆ కొమ్మలను నరికి సంస్కరించడం కాదన్నమాట. అంటే అమ్మవారు చేసేది శాశ్వత పరిష్కారమే కానీ తాత్కాలిక ఉపశమనాలు కాదు. ఇంకా ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. జరిగే వాటికి భయపడకుండా చేయునది అని, కర్మఫలాలు జరుగుతూ ఉంటే మనసు చిక్కుకోకుండా చేసేది అని, భయపడవలసిన అవసరం రాని పనులనే మన చేత చేయించు విధంగా భయమును పోగొట్టునది అని, శాశ్వతంగా భయాన్ని పోగొట్టు పరిష్కారమును చూపినదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాతది 122వ నామము సాంభవి. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారు నమస్కరించినప్పుడు సాంభవి నమః అని చెప్పాలి. సాంభవి అంటే శంభుని భార్య. మనం చేసే ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఓం మిగిలినప్పుడు మనకు కలిగే అనుభూతి శం అంటే శాంతి, సుఖము అని అర్థం. అంతరింద్రియ నిగ్రహం ఉంటే ఈ శాంతి వస్తుంది. మనం లోపల పనిచేసే కామ, క్రోధ, లోభ, మద, వాత్సర్యాలనే హర్షోద్గ ప్రకోపాన్ని అదుపులో పెట్టగలిగే శక్తిని శమము అంటారు. శం అనగా శాంతి కలవాడి, శర్మ అని కూడా. శర్మ పదానికి ప్రవృత్తి అర్థం. శాంతానికి, సుఖానికి ఉత్పత్తి స్థానం శంభుడు. ఈ శం అనే గుప్త లక్షణాన్ని తెలియజేసే శంభుని వ్యక్త రూపమే శాంభవి అనే అమ్మవారు. శంను పుట్టించువాడైన శంభుడు ఓం అనే బీజాక్షరం చేత ఉచ్చరింపబడతాడు. శం స్థితి రానంత వరకు మనం శారీరక లోకంలో కానీ వ్యక్తిత్వ లోకంలో కానీ ఉంటాం. శారీరక లోకంలో ఉండేవారు భౌతికమైన వస్తువులతో వ్యాపారం చేస్తారు, హక్కుల కోసం పోరాడతారు. వ్యక్తిత్వ లోకంలో ఉండేవారు తమ మంచితనాన్ని, పేరు ప్రతిష్టలను, అవకాశాలను పెట్టుబడి పెట్టి వాటితో వ్యాపారము చేస్తారు. లోకంలో ఉండేవారికి పై లోకంలో 2 రకాల వ్యాపారాలు వ్యర్థమని తెలుస్తుంది. వారు సూటిగా నిజాయితీగా ఆత్మలోకంలోనే ఉండి విధులను నిర్వర్తిస్తారు. ఈ స్థాయిని ఇవ్వగలిగింది కాబట్టి అమ్మవారు శాంభవి. రెప్పబాటు లేకుండా కళ్ళు బాహ్యంగా చూస్తూ ఉండి మనసు మాత్రం సహస్రాలను బిందు వద్ద ఉండి అమ్మవారిపై కేంద్రీకృతమై ఉంటే ఆ శారీరక స్థితిని శాంభవి ముద్ర అంటారు. దేవి భావతంలో తెలిపిన ప్రకారము 8 సంవత్సరాల కన్యను శాంభవి అంటారు. మొత్తం మీద ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు. శంభుని భార్య అని, శాంతి సుఖములను కలుగజేయునదని, శాంభవి ముద్ర అని, 8 సంవత్సరాల కన్య అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత ఇది 123వ నామము శారదారాధ్య. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు శారదారాధ్యాయ నమః అని చెప్పాలి. శారద అంటే సరస్వతిచే, ఆరాధ్య అంటే ఆరాధింపబడినదని, ష అంటే అక్షరం శాంతిని, సుఖాన్ని, శుభాన్ని సూచిస్తుంది, రాకారం వెలుగును సూచిస్తుంది. ఈ 2 అక్షరాలు కలిగినదే శరత్ అని అర్థం. కాంతిని తెలుపు రంగుతో కూడా సంకేతిస్తారు. కాబట్టి స్వచ్ఛమైన తెల్లని వెలుగులు, ప్రకాశవంతమైన లక్షణం కలిగిన వస్తువుని కానీ, వ్యక్తిని కానీ, వాతావరణాన్ని శరత్ అనే పదంతో సూచిస్తాం.
సూచించవచ్చును. ఈ శరత్ లక్షణం కలిగినది కాబట్టి సరస్వతిని శారద అన్నారు. ఈ శరత్ లక్షణం ఉండే కాలాన్ని శరదృతువు అన్నారు. ఈ శరదృతువు ఆశ్వేజ మాసంతో ప్రారంభమవుతుంది. అశ్విని నక్షత్రంలో చంద్రుడు ఉండగా పౌర్ణమి వచ్చే మాసం కాబట్టి ఈ మాసాన్ని ఆశ్వేజ మాసము అన్నారు. అశ్విని మొదటి నక్షత్రం కాబట్టి ఒక విధంగా ఈ మాసం సంవత్సరానికి ప్రారంభమవుతుంది. భూమి మీద జలాలకు వడపోతే శరదృతువుల్లో జరిగితే స్వేదనం వేసవిలో జరుగుతుంది. కాబట్టి ఈ రెండు కాలాల్లో జలం స్వచ్ఛంగానే ఉంటుంది, బురద ఒండ్రం ఉండదు. కాబట్టి అటు శరదృతుల్లోని ఇటు సంవత్సర ప్రారంభ కాలంలోనూ కూడా ఈ స్వచ్ఛతను లక్షణంగా కలిగిన అమ్మవారిని పూజిస్తారు, ఆరాధిస్తారు. ప్రజ్ఞ ముఖంలోని వచ్చినప్పుడు ముఖం అంటే సంస్కృతంలో నోరు వాక్కు వ్యక్తమవుతుంది. అలా వ్యక్తమైన వాక్కుకి సంబంధించిన దేవతను శారద అంటారు. వాగ్దేవిని శారదాదేవిచే వశిన్యాది వాగ్దేవతలతో సహా స్తుతింపబడి ఆరాధింపబడేది కాబట్టి అమ్మవారు శారదారాధ్య అయింది. మొత్తం మీద ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు. శారదాదేవి అంటే సరస్వతితే ఆరాధింపబడినది అని, శరదృతువుల్లో ఆరాధింపబడినదని, సంవత్సరారంభంలో ఆరాధింపబడినదని, వశిన్యాది వాగ్దేవతలచే పూజింపబడినది ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాతది 124వ నామము శర్వాణి. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు సర్వాణ్యై నమః అని చెప్పాలి. సర్వాణి అంటే సర్వుని భార్య, శ్రీ అని అన్నింటిలోనూ వ్యాపింపజేయవాడు సర్వుడు. శ్రీ అంటే సంపద. ఈ సంపద మనకు భూమి నుండే వస్తుంది. ఈ భూమి శివుని అష్టమూర్తుల్లో ఒకటి. అందుకే భూస్వరూపుడైన శివునికి సర్వుడని పేరు వచ్చింది. ఈ సర్వుని భార్య సర్వాణి. భూమి అయిన భూమూర్తి అయిన శివుని భార్య సర్వాణినే సుకేసి అని కూడా అంటారు. ఈ సుకేసికి పుట్టిన వాడే కుజుడు. ఈ విషయాలు లింగ పురాణంలోని వాయు పురాణంలోని చెప్పబడ్డాయి. విష్ణు సహస్రనామాల్లో కూడా సర్వ శివ స్థాను అనే శ్లోక పదంలో ఈ సర్వనామ ప్రసక్తి ఉంది. అంటే సర్వుడు అనే నామము విష్ణుమూర్తికి కూడా చెల్లుతుంది. ఎందుకంటే విష్ణువు కూడా స్త్రీని అంటే సంపదను అన్నిట వ్యాపింపజేస్తాడు. కాబట్టి ఈ సంపదకు మూలమైన భూదేవి శ్రీదేవి విష్ణువుకు భార్యలే కదా. భూదేవి స్థూల సంపదకు, శ్రీదేవి సూక్ష్మ సంపదకు సంకేతాలు. ఇహ దేహ ఆత్మ సంబంధమైనది. ఇలా ఈ 4 నామాలు అంటే సర్వ, శర్వ, శివ, స్థాను శివునికి విష్ణువుకు కూడా చెల్లుతాయి. ఇంకా ఈ నామానికి అర్థం ఏంటంటే సర్వుని భార్య అని ఈ నామానికి అర్థం అన్నమాట. తర్వాతది 125వ నామము శర్మదాయిని. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు శర్మదాయై నమః అని చెప్పాలి, శర్మదాయై నమః అని చెప్పాలి. శర్మ అంటే శాంతిని, సుఖమును, దాయిని అంటే ఇచ్చునది అని అర్థం. శర్మ అంటే చిత్తము, నిశ్చలత్వము చెందుట అని అర్థం. ఈ అర్థంలోనే భగవద్గీతలు విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు ఈ విశ్వరూపాన్ని చూస్తున్నప్పుడు దిశోన జానే నలభేచ శర్మ అంటే ఇక్కడ దిక్కు తోచడం లేదు, శాంతి లభించడం లేదు అని అర్థం అంటాడు. అందుకు సమాధానంగా కృష్ణుడు మాతే వ్యథామాచ విమూఢ భావో అంటాడు. అంటే నీకు బాధ వద్దు, చిత్తవైకల్యం కూడా వద్దు అని అర్థం. కాబట్టి శర్మ అంటే శాంతి, సుఖము అని అర్థాలు చెప్పుకోవచ్చును. శాంతి లక్షణం ఉన్నవారే శర్మలు. ఆ లక్షణం లేని వాళ్ళు శర్మ అనే పేరుకు అర్హులు కారు. బ్రాహ్మణులకు ముఖ్యంగా ఈ లక్షణం ఉండాలి. సంధ్యావందనంలో బ్రాహ్మణులు వాళ్ళ పేర్లు ఏవైనప్పటికీ చివరికి శర్మ అని చేర్చి చెప్పుకోవాలి. అంటే శాంతి లక్షణం ఉండవలసిన వారు బ్రాహ్మణులని సూచన అన్నమాట. పదవి కోసము, అధికారం కోసము తాపత్రయపడే వారికి ఈ శర్మ లభించదు. ఈ శర్మ ఉంటేనే శక్తి ఉంటుంది. పడబోయేవాడిని కూడా ఈ శర్మ ఉన్నవాడు రక్షించగలడు. లేనివాడు గోల తప్ప ఇంకేమీ చెయ్యలేడు. కొడుకులందరినీ చంపావా అన్నాడు వశిష్ఠుడు. అన్నాడు విశ్వామిత్రుడు. అయితే నువ్వే నా కొడుకువి అన్నాడు వశిష్ఠుడు. అప్పుడు విశ్వామిత్రుడు తెల్లబోయి ఓడిపోయి అంత మొనగాడి ఇలా అయిపోతే మామూలు వాళ్ళ సంగతి వేరే చెప్పాలా అనుకుని సాధించిన శస్త్రాలన్నింటినీ సముద్రంలో పడేసి తపస్సు ప్రారంభించాడు. వశిష్ఠుడు అంతటి నిశ్చలత్వం, శాంతి ఉన్నవాడు. ఆయనకు చెందినట్లుగా ఇంకా ఏ ఋషికి చెందదు. ఈ శంను గురించి పూర్వనామం శాంభవిలో మరింత వివరింపబడింది. శాంతిని అంటే చిత్త నిశ్చలత్వాన్ని ఇచ్చున్నది అని ఈ నామానికి అర్థం అనమాట. శర్మను అనగా బ్రాహ్మణత్వమునిచ్చున్నది అని కూడా అర్థము చెప్పుకోవచ్చు. తర్వాత 126వ నామము సాంఖరి.
ఇది 4 అక్షరాల 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు శాంకర్యే నమః అని చెప్పాలి. శాంకరి అంటే శంకరుని భార్య. శం అనగా శాంతికి సుఖానికి ఉత్పత్తి స్థానం. శంభుడైతే ఆ శాంతి సుఖాలను కలుగజేసేవాడు శంకరుడు. ఆ శంకరునిలాలు శాంకరి, శాంభవి, శర్మధాయిని. ఈ నామాల్లో ఈ శం గురించి మరింత వివరింపబడింది. శంకరుని భార్య అని ఈ నామానికి అర్థం అన్నమాట. తర్వాత 127వ నామము శ్రీకరి. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు శ్రీకరి అయి నమః అని చెప్పాలి. శ్రీకరి ఐశ్వర్యమును ఇచ్చున్నది. శ్రీ అంటే సంపద, ఐశ్వర్యము మంగళకరం అని అర్థం. కాబట్టి సమస్తమైన సంపదలను, ఐశ్వర్యమును, మంగళకరమైన వాటిని ప్రసాదించున్నది. షకార, రాకార, ఈకారాలతో ఏర్పడే ఈ శ్రీ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను కూడా సూచిస్తుంది. కాబట్టి ఈ మూడింటిని కూడా ఇచ్చున్నది అని అర్థము. ఇంకా ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. సమస్త సంపదలను, ఐశ్వర్యములను ఇచ్చున్నది అని, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను కలగజేయున్నదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాతది 128వ నామము సాధ్వి. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు సాధ్వై నమః అని చెప్పాలి. సాధ్వి అంటే సాధు ప్రవర్తన గల పతివ్రత. సాధు అనే పుల్లింగ పదానికి సాధ్వి అనేది స్త్రీలింగ పదంగా చెప్పుకోవచ్చును. సాధు లక్షణం గల పురుషుణ్ణి సాధు అని, స్త్రీని సాధ్వి అని అనవచ్చును. తన ప్రవర్తన చేత ఇతరులను ఆహ్లాదపరిచి ఆనందపరిచే లక్షణాన్ని సాధు లక్షణము అంటారు. స్త్రీల్లోని సాధు లక్షణాన్ని అమ్మవారికి అంశగా గుర్తించాలి. పురుషుల్లో కన్నా స్త్రీలలో సాధు ప్రవర్తనకు ఎక్కువ అవకాశము ఉంది. ఈ విషయము తూర్పు దేశాల్లో మరింత నిజం. ప్రాచ్య దేశాల్లో స్త్రీ జన్మకు అంతిమ లక్ష్యం ఉత్తమ జీవిత భాగస్వామిని అవ్వడం అయితే, తూర్పు దేశమైన మన భారతదేశంలో ఈ అంతిమ లక్ష్యం ఉత్తమ మాతృమూర్తి అవ్వడం అని చెప్పుకోవచ్చును. ఎందుకంటే సాధు లక్షణం భారీ స్థితిలో కన్నా మాతృమూర్తి స్థితిలోనే ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి తల్లిని కూడా పేరు పెట్టి పిలుస్తారు ప్రాచ్య దేశాల్లో. మన భారతదేశంలో ప్రాచ్యుతుల ప్రభావం పడినంత వరకు భార్యను కూడా పేరు పెట్టి పిలిచేవారు కారు. సాధారణంగా ఎవరి వలనైనా పొరపాటు జరిగితే భార్య సహించినంతగా భర్త సహించలేడు. ఈ లక్షణం వారిద్దరి సాధుత్వంలో గల తేడాను సూచిస్తుంది. స్త్రీ పాతివ్రత్యానికి, పురుషునికి ఏకపత్ని వ్రతానికి ఈ సాధు లక్షణం ప్రధానమైంది. కొంచెం విద్య తెలిస్తే చాలు వాణి నా వాణి అంటున్నారు కవులు. కొంచెం ధనం ఉంటే చాలు శ్రీపతులు అవుతూ ఉన్నారు ధనవంతులు. కానీ పార్వతీ విషయంలో అలా అవకాశం లేదు. పై ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని జన్మల్లోనూ శివుణ్ణే భర్తగా కలిగినది శివులో సగభాగమైపోయినది. కాబట్టి పరమ పతివ్రత లక్షణం గల సాధ్వి అమ్మవారు, సాధు లక్షణం గల మహాపతివ్రత అని ఈ నామానికి అర్థం అన్నమాట. తర్వాతది 129వ నామము శరశ్చంద్ర నిభానన. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు శరశ్చంద్ర నిభానన అయ్యే నమః అని చెప్పాలి. శరత్ అంటే శరత్కాలమునందలి, చంద్ర అంటే చంద్రునితో, నిభ అంటే సమానమైన, ఆనన అంటే వదనము గలది అని అర్థం. ఆనన అంటే వదనము గలది అని అర్థం. శరత్కాల చంద్రుడు అనగా శరత్ పూర్ణిమా చంద్రుడని గ్రహించాలి. అంతేగాని కృష్ణపక్షంలోని చంద్రుడని కానీ, ఇతర తిథులకు చెందిన చంద్రుడని కానీ గ్రహించరాదు. ఇతర ఋతువుల్లో కన్నా శరదృతువులో చంద్రుడు శుక్లపక్షంలో త్వరగా ఉదయిస్తాడు. అందువలన వెన్నెల ముందుగా ప్రారంభమై ఎక్కువ కాల వ్యవధి కలిగి ఉంటుంది. అయితే ఈ విధంగా ఉండడం ఉత్తర అక్షాంశ ప్రాంతాల వారికే, దక్షిణ అక్షాంశ ప్రాంతాల వారికి మన వసంత ఋతువులో ఇలా ఉంటుంది. అందువల్లనే ఈ శరదృతువులోని పూర్ణిమా చంద్రుణ్ణి అనగా పంటకు వచ్చిన నిండు వెన్నెల పండు చంద్రుడు అంటారు. ఈ చంద్రుణ్ణే పరిణత శరచంద్రుడు అన్నారు. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు శరదృతువు ఆరంభంలో అంతకు పూర్వన దట్టమైన అజ్ఞానపు కారు మేఘాల పటాపంచలై దరహాకాశాలు నిర్మలంగా స్వచ్ఛందంగా మారడం జరుగుతుంది. ఈ కారణం మూలంగానే ఈ ఋతువును శరత్ లేదా శారద, సరస్వతి, సర్వశుక్ల సరస్వతి ఋతువుగా పేరు పెట్టారు. సూర్యుని వేడి కిరణాలు చంద్రుని మీద పడి వెన్నెలకి కిరణాలుగా మారి భూమికి చేరతాయి. సూర్యుడు మన ఆత్మకు, చంద్రుడు మన మనస్సుకు, భూమి మన దేహానికి సంకేతాలు. ఆత్మ అనే సూర్యుని నుండి వెలువడే భావాలు అనే కిరణాలు మనస్సు అనే చంద్రుని ద్వారా వ్యక్తమవుతాయి. మనసు ద్వారా వచ్చే భావాలు ముఖంలో వ్యక్తమవుతాయి. అందువలనే ఆంగ్లంలో దీన్ని
ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. కాబట్టి సూర్యునికి చంద్రుడు ఎలాంటి వాడో మన ముఖం అలాంటిదన్నమాట. అందువల్ల ముఖాన్ని చంద్రుడితో పోలిస్తారు. చంద్రునికి కళలు మారేటట్లుగానే మన ముఖంలో కూడా కళలు అంటే కళాకళలు మారుతూ ఉంటాయి. ఈ అన్ని రోజులు అన్ని వేళలు మనం ఒకే విధంగా ఉండం. ముఖాన్ని చూచి మనసును స్థితిని ఊహించవచ్చు. ముఖము చంద్రుడు ఈ రెండు ఆహ్లాదాన్ని సూచిస్తాయి. అందుకే ముఖాన్ని చంద్రుడితో పోల్చడం, గుండ్రంగా ఉండడం అనే లక్షణం ఒకటే కాదు పోల్చడానికి కారణం అమ్మవారి ముఖము పరిపూర్ణ కళ అంటే 16 కళలు గల పూర్ణిమా చంద్రుణ్ణి పోలి ఉంటుంది, అంతేగాని ఇతర కళలతో కాదు. అందుకే ఆమె షోడశి. పూర్ణిమా చంద్రుడే అమ్మవారి ముఖము అనడం ఇంకా సమంజసం. బహిర్మాతృక న్యాసంలో 16 అచ్చుల్ని అమ్మవారి ముఖంలోని నయన, నాసిక, స్తోత్రాదులతో నశిస్తారు. పూర్వనామాల్లో ఈ న్యాస వివరాలు మనం విన్నాం కదా. ఇంకా ఈ నామానికి ఈ అర్థాలు చెప్పుకోవచ్చును. శరత్ పూర్ణిమ చంద్రబింబాన్ని పోలిన వదనం కలిగినది అని, శరత్ పూర్ణిమ చంద్రుని తన ముఖంగా కలిగినదని, 16 అచ్చులతో నశింపబడిన ముఖము కలది అని, దర్హాకాశంలో అజ్ఞాన మేఘాలను తొలగించిన జ్ఞాన శరత్ పూర్ణిమా చంద్రుణ్ణి తన ముఖముగా కలిగినది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. తర్వాత 130వ నామము సాతోధరి. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు సాతోధర్యై నమః అని చెప్పాలి. శాత అంటే కృషించిన లేదా సన్నని, ఉదరి అంటే పొట్టగలిగినది అని అనగా సన్నని నడుము ప్రదేశము కలది అని అర్థం. సన్నని నడుము సదాచార సంపన్నతకు గుర్తు. ఇలా ఉండడం ఉత్తమ గృహిణీ లక్షణం, ఉత్తమ సాముద్రిక లక్షణం. ఇలా కాకపోతే చాకిరీ చేయించుకోవాల్సిన అవసరం కానీ చాకిరీ చేయవలసిన అవసరం కానీ జీవితంలో వస్తుంది. గర్భధారణలో ఇలా ఇబ్బంది ఉంటుంది. సాధారణంగా నడుము లావుగా ఉన్న వాళ్లకు ఎండోక్రియల్ సిస్టమ్ దెబ్బతింటుంది. నడుము సన్నగా ఉన్న స్త్రీల్లో అమ్మవారి కళ ఉందని తెలుసుకోవాలి. సత అంటే నూరు లేక అనేక, ఉదర అంటే గుహ అని చెప్పుకుంటే సాతోధర అవుతుంది. ఈ పదానికి అనేక గుహలు కలిగిన వాడు అని అర్థము వస్తుంది. అలా గుహలు కలిగిన వాడు హిమత్ పర్వతంగా అర్థం చెప్పుకుంటే అటువంటి సాతోధరునికి సంబంధించినది అంటే కూతురు కాబట్టి సాతోధరి అని. తర్వాత ఇంకా అర్థం చెప్పుకోవచ్చు, సన్నని నడుము కలిగినదిని, అనేక గుహాలు ఉండే హిమత్ పర్వతం యొక్క కుమార్తె అని మనము ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత 131 నామం నుంచి అయితే విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.